త్రిపుర భైరవి. ఈ అమ్మవారి ఉపాసన కూడా చాలా తక్కువ మంది చేస్తూ ఉంటారు. ఈ అమ్మవారి ఉపాసన చేయడం ద్వారా వర్చస్సు అంటే ఇప్పటికి మనం హిమాలయాస్లో వింటూ ఉంటాం. వేల వందల సంవత్సరాల నుంచి ఋషులు మునులు జపం చేస్తున్నారు, తపస్సు చేస్తున్నారు అని చెప్పి. మొన్న ఈ మధ్య ఒక స్వామివారు కూడా చెప్పారు. ఈయన స్వామీజీగా జన్మ ఎత్తి స్వామీజీగా మారిన తర్వాత కూడా ఒక 400 సంవత్సరాల క్రితం ఈయన స్నేహితుడు ఇప్పటికీ హిమాలయాస్లో ఉన్నారని వెళ్ళినప్పుడు ఈయనను గుర్తుపట్టి పలానా జన్మలో మరిద్దరం స్నేహితులు అని చెప్పి పలకరించారు అని చెప్పి ఒక గురువుగారు చెప్తున్నారు. అంటే 400 సంవత్సరాల క్రితం నుంచి ఆయన అక్కడే ఉన్నాడు. ఒక ఆయన జీవించి ఉన్నాడంటే నమ్ముతామా? నమ్మలేం. కానీ త్రిపుర భైరవి విద్య ఉపాసన ద్వారా ఆయుష్ వర్చస్సు తప్పనిసరిగా పెరుగుతూ ఉంటుంది. ఆయుష్ని పెంచుకుంటూ ఉండిపోవచ్చు. అలాగే 400 ఏళ్ల వాళ్ళు కూడా ఇప్పుడు గట్టిగా 60 ఏళ్ళు అయితేనే ముసలితనం వచ్చేస్తుంది. ఇప్పుడున్న ఫుడ్కి వీటికి 45 గట్టిగా అంతే. అప్పటికే మొత్తం ముసలివాళ్ళు అయిపోతున్నారు. కానీ అక్కడ ఉండేటువంటి కొన్ని వందల సంవత్సరాల క్రితం నుంచి ఉన్నటువంటి వాళ్ళ ముఖ వర్చస్సు కూడా ఎలా ఉంటుంది అంటే బ్రహ్మ వర్చస్సు ఉట్టి పడుతూ ఉంటుంది వాళ్ళ ముఖాల్లో. మనం చాలామంది కూడా అఘోరాలు, ఈ నాగసాధువులని వింటూ ఉంటాం. వాళ్ళని చూడగానే మనకి అంటే మామూలుగా అమ్మో వాళ్ళ అనిపిస్తుంటుంది, భయం అనిపిస్తుంది. కానీ వాళ్ళని చూసిన తర్వాత వాళ్ళని వదిలిపెట్టి మనం పక్కకి వెళ్ళాం. వాళ్ళలో ఉండేటువంటి ముఖం వర్చస్సు అంత గొప్పగా ఉంటుంది. కేవలం ఏంటంటే ఈ త్రిపుర భైరవి ఉపాసన ద్వారా, ఇందాక మీరు చెప్పారు లింగ భైరవి అన్నారు, ఇది త్రిపుర భైరవి అంటే త్రిపురాసురుడు అనేటువంటి రాక్షసుని సంహరించినటువంటి అమ్మవారు. ఈ అమ్మవారికి సంబంధించి దేవాలయాలు కూడా ఉన్నాయి. అంటే త్రిపుర భైరవి అనేటువంటి పేరుతో లేవు, కానీ త్రిపుర సుందరి అనేటువంటి అమ్మవారి పేరుతో బాలా త్రిపుర సుందరి అని చెప్తూ ఉంటాం మనం. ఇట్లా త్రిపురాంతకం అని చెప్పి మన శ్రీశైలానికి అది ఉత్తర ద్వారం అవుతుంది. త్రిపురాంతకం ఇక్కడ గుంటూరు జిల్లాలో నర్సరావుపేట దగ్గర ఉంటుంది. మార్కాపురం వాట అక్కడ దగ్గరలో ఉంటుంది. త్రిపురాసురుని సంహరించింది అక్కడే. ఇప్పుడు మనకి లలితా సహస్రంలో కూడా కొన్ని నామాలు ఆ యొక్క తాటంక యకుళ భూత తపని డుపమండల అని చెప్పి ఒక నామాలు కూడా వస్తుంటాయి. అక్కడ ఏదైతే తటాకం అంటే చెరువు అంటామో ఆదిశంకరాచార్య స్వామి వారు రాసినటువంటి సహస్రనామంలో ఆ యొక్క అమ్మవారి దేవాలయం గురించి కూడా రాశారనమాట. అక్కడ త్రిపుర భైరవుడిని సంహరించి అమ్మవారు బాలా త్రిపుర సుందరిగా అవతరించింది. ఆదిశంకరాచార్య స్వామి వారు అంత భయంకరమైనటువంటి రూపాన్ని తట్టుకోలేకపోతున్నారు, చూడటానికి భయపడుతున్నారు అని చెప్పి ఆ అమ్మవారి రూపానికి ప్రతిరూపంగా ఇంకొక బాలా త్రిపుర సుందరి అమ్మవారిని ప్రతిష్ఠ చేశారు. లోపల ఉండేది మాత్రం త్రిపుర భైరవి అమ్మవారి ముఖం కూడా అటువైపుకి తిరిగి ఉంటుంది. మనకు అసలు ఒరిజినల్ ఇప్పుడు ఉన్నటువంటి విగ్రహం ఏదైతే ఉందో బాలా త్రిపుర సుందరి మనం చూడటానికి దర్శనీయంగా ఉంటుంది. ఈ అమ్మవారి దేవాలయంలో నిజంగా మాట చెప్పాలంటే చిన్నమస్తా దేవాలయాలు తర్వాత మన హైదరాబాద్ ఇక్కడ కూడా చిన్న దేవాలయాలు వస్తున్నాయి. కానీ మొట్టమొదటిగా చిన్నమస్తా దేవాలయం ఉన్నది అక్కడే త్రిపురాంతకం అనేటువంటి ఊరిలోనే. అక్కడ త్రిపుర భైరవి అమ్మవారు అంటారు. త్రిపురాంతకంలో అంటే త్రిపుర భైరవి ఉపాసన ఎంత తొందరగా మనల్ని అనుగ్రహిస్తుంది అని చెప్పడానికి ఒక చిన్న ఉదాహరణ చెప్తానమ్మా. త్రిపురాంతకం అనేటువంటి ఊరికి వెళ్ళి అమ్మవారి కుంకుమార్చన చేయించుకొని ఒక కొబ్బరికాయ కొట్టి నివేదన పెట్టి ఆ ఊరి పొలిమేర దాటే లోపల ఒక ముత్తైదు రూపంలో కానీ ఒక చిన్న పిల్ల అంటే బాల రూపంలో కానీ అమ్మవారు మనకి స్పర్శ జ్ఞానం కలుగుతుంది. తప్పనిసరిగా స్పర్శ దర్శనం జరుగుతుంది. అంటే అంత తొందరగా శీఘ్రంగా అనుగ్రహిస్తుంటుంది అమ్మవారు. ఒక చిన్న పిల్ల మన దగ్గరకు వచ్చి ఏదైనా అడిగి తీసుకోవడము, ఏదైనా పెద్ద ముత్తైదు వచ్చి మన దగ్గర నుంచి అడిగి తీసుకోవడం అంటే అమ్మవారు మనల్ని అనుగ్రహించడం. మన దగ్గర నుంచి ఏదైనా కోరి తీసుకుంటుంది అంటే అనుగ్రహం కాక ఇంకేమవుతుంది మనకి కదా. అలా ఒకప్పుడు అక్కడ కూడా వామాచార సిద్ధాంతం ఉండేది. శ్రీశైలంలో ఉండేది ఒకప్పుడు, ఆ తర్వాత మారిపోయింది. అలానే త్రిపురాంతకంలో కూడా వామాచార స్థితిలోనే పూజలు జరిపేవారు. అక్కడ ఒక పెద్ద తొట్టి ఉంటుంది, రాయితో తయారు చేసినటువంటి తొట్టి. ఆ తొట్టి నిండా మహర్నవమి రోజున రక్తంతో నింపేవారుట. దాన్ని తెల్లవారేసరికి చుక్క రక్తం లేకుండా మొత్తం మాయమైపోయేదిట ఆ తొట్టి మొత్తం, రాయి తొట్టి మొత్తం. అంత వామాచార స్థితి నుంచి ఆదిశంకరాచార్య స్వామి వారే దాన్ని దక్షిణాచారంగా స్థితిగా తీసుకొచ్చి చేశారు. అంటే అమ్మవారి అనుగ్రహం ద్వారా ముఖ వర్చస్సు నిజంగా బాలా త్రిపుర సుందరి లేదా ఈ త్రిపుర భైరవి ఉపాసన చేసే వాళ్ళ ముఖం చూస్తే తప్పనిసరిగా ఆకర్షణీయంగా ఉంటుంది. అంటే ఒక దైవతత్వం అనేది ఉట్టిపడుతుంటుంది వాళ్ళ ముఖంలో. అలాగే ఆయుష్ కూడా విపరీతంగా పెంచుతూ ఉంటుంది అమ్మవారు. ఎక్కువగా ఏ దేవత గురించి తపస్సు చేయాలి అన్నా ఆయుష్ కావాలి కదా. ఆ ఆయుష్ పెంచుకోవడం కోసం ఒక భాగంగా ఈ యొక్క త్రిపుర భైరవి అమ్మవారి ఉపాసన చేయడం అనేది విధానంగా జరుగుతూ ఉంది.